హాయ్ అండి. ఇంత జాబ్స్ కోసం చదువుల కోసం సిటీల్లో ఉంటున్నా మనం పుట్టి పెరిగిన ఊర్లు మనతో ఉండే మనుషులు గుర్తొస్తూనే ఉంటారు కదా. అందుకే మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం కలుస్తూ ఉంటామన్నమాట. ఇలా చక్కగా అందరం నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఆటలాడుతూ ఈ కల్మషం లేని మనుషులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో సిటీలో ఉండి మీరు కూడా ఎంతో మిస్ అవుతున్నారని మీకు మా కార్తీక వన భోజనాలు ఎలా ఉంటాయో చూపిద్దామని ఇవాళ ఈ వీడియోని షూట్ చేశాను. సో మాతో పాటు వచ్చేయండి మా కార్తీక వన భోజనాలకి. వనభోజనాలు అంటే వనభోజనాలే కాదండోయ్. ఫస్ట్ అందరం ఇలాగ ఉసిరి చెట్టుకి పూజ చేసి ఒత్తులు దీపాలు వెలిగించేస్తామన్నమాట. అలా ఆడవాళ్ళందరూ ఉసిరి చెట్టుకి దాంతోపాటు అక్కడున్న తులసి చెట్టుకి పూజలు చేస్తారనమాట. కార్తీక మాసం అంటే మరి దీపాలు ఒకటి వెలిగించడం కాదు కదండి, ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదే మన సత్యనారాయణ స్వామి వ్రతం. అందుకే ఇలా అందరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటామన్నమాట. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ దానికోసమే. సో పూజ ఎలా చేసామన్నది మీరే చూడండి. ఇలా కలశం పెట్టుకొని నవగ్రహాలకి, వినాయకుడికి, అష్టాదిక్పాలకులకి పూజలు చేసి అలాగే సత్యనారాయణ స్వామికి కూడా పూజ చేస్తాము. మరి ఊర్లో అంటే ఆటలు పాటలు మాటలే కదండి. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుందండి ఊర్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా అని. కానీ ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ రేపొద్దున్నే తిరిగి వెళ్ళక తప్పదు. కానీ ఇప్పటికైతే ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అనేసి ఇలా ప్రిపేర్ అయిపోతున్నాము. వ్రతం అంటే పూజల హడావిడి ఉంటుంది. ఇదిగోండి మా పంతులు గారు కూడా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు ఇక్కడ. కానీ పూజ మాత్రం చాలా చక్కగా జరిపించారండి. సో మేము ఎలా పూజ చేసామో చూడండి. మా వారైతే చాలా భక్తి శ్రద్ధలతో చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నారో. అదిగోండి అక్కడ ఉంది మేము. అలానే మాతో పాటు అందరూ వెనకాల చూస్తున్న వాళ్ళు కూడా కలిపి. సో అందరూ కలిసి ఇలా చక్కగా ఒక చోట ఉంటే మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా పూజ అయిపోచేసుకున్నాము. సో మా వాడిని తీసుకొచ్చి దండం పెట్టిద్దాము అని చూస్తే పాపం వాడు అప్పుడే నిద్రలోంచి లేచాడు. సో ఏంటా అని చూసుకుంటున్నాడు. ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కదా. సో అలా కూర్చోపెట్టేసి దండం అయితే పెట్టించేసాము. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాని తర్వాత ఇలా గోమాత కింద నుంచి 3 చుట్లు తిరగమన్నారనమాట. చాలా మంచిదంట. సో కానీ నేను 2 మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను, నేను తిరిగినవి. సో ఇలాగ అందరం అది కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ వనభోజనాలు అంటేనే భోజనాలు కదండి, అది ఇంపార్టెంట్ కదా. సో ఇలాగా పొద్దున్నే ఉపవాసం కదా, అందుకే చక్కగా భోజనాలు కూడా చేసేసాం. సో ఇలాగా అందరూ కూర్చొని చక్కగా తోటలో ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు చేశారు. టోటల్గా 16 వెరైటీస్ చేశారండి ఇవాళ భోజనానికి. అందరం కలిసి వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ తినేసాము. ఏమేమి వెరైటీస్ చేశారో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను రండి. ఈ మధ్య మా వాడికి మ్యూజిక్ పిచ్చి కూడా పట్టుకుందండి. సో ఫస్ట్ వాడే డ్యాన్స్ చేస్తానని డీజే పాటలు పెట్టించుకొని మరి డ్యాన్సులు కూడా స్టార్ట్ చేసేసాడు. సో అలా వాడిని చూస్తూ కొంతసేపు నవ్వుకున్నాం. ఎలా చక్కగా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీరే చూడండి. అలా వాడు డ్యాన్స్ చేస్తుంటే నేను ఊరుకుంటానా, తీసుకెళ్ళి వాడితో పాటు నేను కూడా. ఇలాంటి ఈవెంట్స్ అంటే మరి ఫన్ ఉండాల్సిందే కదండి. మన ఫన్ మనమే జనరేట్ చేసుకోవాలి. చూడండి పిల్లలందరూ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పిల్లలు ఒక దగ్గర ఉండరు కదండి ఈవెంట్స్ అంటే. సో వాళ్ళని కొంచెం సేపు ఎంగేజ్ చేద్దామనేసి ఇలా మ్యూజికల్ చైర్స్ స్టార్ట్ చేసాము. నాకు తెలిసి ఇది ఇండియన్ ఈవెంట్స్లో ఒక స్టాండర్డ్ గేమ్ అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు వితౌట్ ఎనీ ఏజ్ గ్రూప్ రెస్ట్రిక్షన్స్. సో ఫస్ట్ పిల్లలకి చేసాము, తర్వాత పెద్దవాళ్ళకి చేసాము. అండ్ అఫ్ కోర్స్ అది నేనే విన్ అయ్యాను.
కానీ ఆ క్లిప్పింగ్ నా దగ్గర లేదు, సో అటాచ్ చేయలేకపోతున్నాను. సో ఇలాగా ఒక చిన్న గేమ్ అండ్ డాన్స్ అయిపోయాక ఈవెంట్ అయితే కంక్లూడ్ చేశాము. కానీ మీకు ఈ తోటని చూపిస్తాను రండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ తోట. ఇక్కడ ఈ తోటలో మామిడి తోట అయినా కూడా మామిడి తోటతో పాటు ఈ అంకుల్ చాలా చెట్లు పెంచారండి. మీరు చూస్తే అరటి చెట్లు పెంచారు. ఇదిగోండి, ఇది గోరింటాకు చెట్టు వేశారనమాట. సో ఇంకా ఇక్కడ అరటిగెలలు చూడండి, ఈ చెట్టుకి ఆల్రెడీ అరటిగెలలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ అదే కాకుండా బొప్పిడికాయ చెట్టు ఉంది, దానికి కూడా కాయలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ అలానే కాకుండా వంకాయ చెట్లు ఉన్నాయి అండ్ కంది చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలానే ఉన్నాయి ఇవి కూడా. అండ్ ఉసిరి చెట్టు ఉంది మేము ఇందాక పూజ చేసింది. అండ్ ఇదిగోండి ఇక్కడ కాకర తీగలు ఉన్నాయి. సో ఈ అంకుల్కి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఒక్క పొలంలో అయినా కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు అన్నీ కలిపి ఒకటే దగ్గర పెంచుతున్నారు. సో చాలా ఉన్నాయి ఇవి, నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. నాకైతే ఇలా చెట్లు ఇంట్లో పెంచుకునే కూరగాయలు అంటే చాలా ఇష్టం. నాలాగే మీలో కూడా చాలామందికి ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ ఇంకా ఇష్టం అని తెలుసు. సో మీకు అలాంటివి గుర్తు చేద్దాము అనేసి ఈ వీడియోని రికార్డ్ చేశాను. అండ్ ఈవెంట్ అయిపోయినా కూడా మా వాడిని చూడండి కార్కి పట్టుకొని తిరిగేస్తున్నాడు. నడవడం వచ్చి 10 రోజులు కాలేదు కానీ ఈయన గారు పరిగెడుతూనే ఉన్నాడు, మమ్మల్ని పరిగెత్తిస్తూనే ఉన్నాడు. సో ఈవెంట్ అయిపోగానే నేను ఇంకా మా వాడు ఇలాగా కొంచెం క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేశాము. పిల్లలు మనల్ని చూస్తూనే నేర్చుకుంటారు కదండి. సో వాడు ఎప్పుడు ఇలా రూట్స్కి కనెక్ట్ అయి ఉండాలి అండ్ ఇలాంటి ఎమోషన్స్కి క్లోజ్గా పెరగాలని ఇలా అన్ని ఈవెంట్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఐ నో హీ ఈస్ టూ లిటిల్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్, బట్ I wish he will grow up with these values and stay connected to his roots. That's it for today అండి. ఇలా మీరు మీ ఫ్యామిలీని మీ ఊరిని మిస్ అయినట్టయితే వాళ్ళందరికీ ఈ వీడియోని పంపించండి. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.